రేపు జగనన్న అసెంబ్లీకి వెళ్తున్నాడు అన్నాడట. రేపు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రేపు వెళ్ళంటనే మొట్టమొదట గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అన్న ఏం చేస్తాడంటే గవర్నర్ ప్రసంగానికి వెళ్ళి ప్రజెంట్ సార్ అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అదే బరువు మళ్ళీ కనపడ్డాం. అయితే నాకు ఒకటి అనిపించిందండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ జనాన్ని పోగేసుకుని వెళ్తాడు కదా రప్ప బ్యాచ్. ఆ రప్ప బ్యాచ్ని కనుక ఇందు పంపిస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చుంటాడండి. ఎందుకంటే ఆయన భయపడుతున్నాడు అనుకుంటున్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అవతల పక్క. యువతలు చూస్తే 11 మంది ఉన్నారు. సరైన బ్యాట్స్మెన్ లేడు ఒకడు కూడా, సరైన బౌలర్ లేడు ఒకడు కూడా ఈ 11 మందిలో. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని 2 వైపుల బ్యాటింగ్ వాళ్ళే ఆడేస్తారు. ఇంక బ్యాటింగ్ ఈయనకి ఎవరు? ఇప్పుడు మామూలుగా వన్డేలు అయితే 50 ఓవర్లు ఆడి 50 ఓవర్లు వీళ్ళకి ఇస్తారు. కానీ అక్కడ అలా ఉండదు, 100 ఓవర్లు ఆడేస్తారు. లేదా 2020లో అయితే 20 ఓవర్లు ఆడి 20 ఓవర్లు వీళ్ళకి బ్యాటింగ్ ఇవ్వాలి. 20 ఓవర్లు వీళ్ళకి ఎవరు? 40 ఓవర్లు ఆడేస్తారు. ఆ బ్యాటింగ్ దాటికి తట్టుకోలేక భయపడుతున్నాడేమో బిడ్డ అనుకుంటున్నాను నేను. లేకపోతే అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఏంటండి? ఇప్పుడు బయట బాగానే తిరుగుతున్నాడు కదా, మొత్తానికి బయట రావట్లేదు. పోనీ సిగ్గుపడి ఉన్నాడు, 11 సీట్లు వచ్చాయి కాబట్టి సిగ్గుపడి బయటికి వెళ్ళాలి అన్నది లేదు కదా, బయట తిరుగుతున్నాడు కదా. బయట ఏం తిరుగుతున్నాడు? జనం అక్కడ ఉన్నారు కాబట్టి జనాన్ని పోగేసుకొని. నాకు సీన్ గుర్తొచ్చిందండి బాహుబలి సినిమాలో ఆయన ఉంటాడు సుబ్బరాజు ఏదో పెద్ద పోటుగాళ్ళకి వస్తాడు నడుచుకుంటే ఇలాగా. సరిగ్గా అక్కడ యుద్ధం మొదలవుతుంది. అనుష్క కత్తి తిప్పేసి పొలం నరికేస్తుంటుంది అందరు. నేను ఇంతకీ ఈడేయడం చూస్తే ఆ పైన మండపం ఎక్కేస్తాడు అక్కడ 10 మందిని పెట్టుకుని. ఇక ఇక్కడ 10 మంది ఉండండి, ఇక్కడ 20 మంది ఉండండి, మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళండి అంటే అంత భయం అతనికి సుబ్బరాజుకి. ప్రభు ఇద్దరు వెళ్ళండి, ఇద్దరు. అలాగే ప్రభు. 10 మంది ఉండండి ఇక్కడ. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి వెళ్ళడానికి అలాగే భయపడుతున్నారా? మరి సింగిల్ సింహం అంటారు, పులివెందులు పులి అంటారు. ఇవన్నీ మరి చూపించాల్సింది అసెంబ్లీలో కదా. ఎందుకు బయట జనం పొలమని పోగేసుకుని ఆ జనం మధ్యలో ఉండి ఏదో 2 ప్రెస్ మీట్ పెట్టి 4 అబద్ధాలు చెప్పేసి పోతాడేంటి? ఇప్పుడు ఈవేళ అంబటి రాంబాబు ఏదో జరిగిపోయింది అంటున్నారు. అంబటి రాంబాబు వైపు నిజంగా న్యాయం ఉంటే అసెంబ్లీలో నిలబడి అడుగు. ఆ ఎవడైతే ఆడు ఉన్నాడు ఆ గోర్ఖాగాడు ఆ గోర్ఖాగాడు వైపు నిజంగా న్యాయం ఉంటే అసెంబ్లీలో నిలబడి అడగండి. మీరు అసెంబ్లీలో మాడుతుంటే రాష్ట్రం అంతా చూస్తుంది కదా, లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కదా. మీరు ఇక్కడ చెప్పే సొల్లు కబుర్లు ఏదైతే ఇప్పుడు లడ్డు గురించి చెప్తున్నారు కదా, లడ్డు గురించి అబ్బాయి అసలు కల్తీ జరగలేదు అంతా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వెళ్ళి అక్కడ వాగండి, వెళ్ళి అక్కడ వాళ్ళ ఆధారాలతో వస్తారు. మీకు ఆధారాలతో డాక్యుమెంట్లు అన్నీ చూపిస్తారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకుని వెళ్ళి చూపించండి, స్టేట్ అంతా చూస్తుంది. ఎందుకు సోది కబుర్లు లేకపోతే సోది ప్రెస్ మీట్లు పెట్టి ఒకవైపు వెర్షన్ చెప్పేసి అట్నుంచి ఏమన్నా విలేకరు కానీ జర్నలిస్ట్ కానీ ఏదైనా అడుగుతుంటే అన్నీ పారిపోవడం ఎందుకు? ఎత్తినా కూడా ఎక్కడ కూడా కనిపించడు అని సందర్భంగా చెప్తాను. వెళ్ళి డిబేట్ చేయండి, అసెంబ్లీలో మాట్లాడండి. వెళ్ళి నాలాంటి వాళ్ళకి అవకాశం రాలేదు, వచ్చుంటే వేరే ఉండేమో అని మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆశపడి కోరిక ఆ లక్ష్యం ఉంటుంది. అసెంబ్లీలోకి వెళ్ళాలి, అసెంబ్లీలో మన సమస్యల గురించి మాట్లాడాలని ఉంది కదా, వచ్చింది కదా అవకాశం మీకు. ఎందుకు వెళ్ళరు? మీకు నిజంగా అన్యాయాలు జరిగితే వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి. అసెంబ్లీ రికార్డ్ అవుతుంది కదా. పలానా అసెంబ్లీలో పలానా 2024 నుంచి 29 మధ్యలో జరిగిన అసెంబ్లీ సెషన్లో పలానా సెషన్లో ఇగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్యాయం మీద ఎలా మాట్లాడారు అని అది మొత్తం అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది కదా. ఎందుకు బయట మాత్రమే మాట్లాడేసి ప్రెస్ వాళ్ళు ఏదైనా ప్రశ్న అడుగుతుంటే ఎందుకు పారిపోతున్నారు? వెళ్ళండి, లడ్డు విషయం డిస్కస్ చేయండి. ఆ జో రమేష్ గారి గురించి మాట్లాడండి. అంబటి రాంబాబు చేసిన యథ పనుల గురించి మీరు మాట్లాడండి, నాలో చెప్తారు. డైరెక్ట్గా దొరుకుతారు కదా మీకు. అక్కడ చంద్రబాబు నాయుడు అక్కడే ఉంటాడు, ఆయన పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటాడు, ఆయన లోకేష్ అక్కడే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళే కదా మీకు కావాలి, వెళ్ళి అడగండి. అప్పుడు ఎవరి దగ్గర నిజం ఉంది, ఎవరెవరు తొక్కుపెట్ట నారది చేస్తారో తెలుస్తుంది. అక్కడ పారిపోతున్నారు. డైరెక్ట్గా వాళ్ళని ఫేస్ చేయలేక, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఫేస్ చేయలేక పటాపంచలైపోతున్నారు. అది కాదు కదా పద్ధతి, అది కాదు కదా మగొడతాను, అది కాదు కదా పులి చేయాల్సిన పని. టైగర్ లేకపోతే లైన్ సింగిల్ సింహం చేయాల్సింది. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే అసెంబ్లీకి వెళ్ళకపోతే సభ్యత్వం ఏదో రద్దు అయిపోతుందట 60 రోజులు కంటిన్యూగా వెళ్ళకపోతే. అందుకని వెళ్ళి అటెండెన్స్ చేయించుకుని గోడదుకు పారిపోతుంటారు చూడండి కొంతమంది పిల్లలు స్టూడెంట్స్. అటెండెన్స్ చేయించుకుని ఫస్ట్ మాది మార్నింగ్ షో సినిమాకి మ్యాట్నీ సినిమాకి పారిపోతుంటారు కొంతమంది మంది అయినా పారిపోతూ ఉంటారు. అసలు దాన్ని వదిలేస్తారు. అలాగే అసెంబ్లీని వదిలేసి పారిపోతున్నారు. రేపు కూడా ఇదే జరుగుతుంది అనుకుంటున్నాను. లేదు దమ్ముందా డిస్కస్ చేయండి, అక్కడ డిబేట్ కొనసాగించండి. రాష్ట్ర ప్రజలు ఒకవేళ మీ దగ్గర ఏమన్నా మీరు గెలిచిన 11 నియోజకవర్గాలు ఏమైనా సమస్యలు ఉన్నాయా డిస్కస్ చేయండి. ప్రజల తరపున మిమ్మల్ని గెలిపించారు కదా.
ఒక చిన్న సలహా అనుకోండి, సూచన అనుకోండి, జగన్ గారికి ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాం ఆల్రెడీ మీడియాలో, సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది నెల్లూరు కోర్టులో, సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసిందని అంటున్నారు కదండి. అలాగే వైసీపీ వాళ్ళు వచ్చి సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది, సిబిఐ మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటున్నారు. సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది, సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది, సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఎక్కడా కూడా సిబిఐ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన భూముల కరుణాకర్ రెడ్డి గారిని కానీ వైవి సుబ్బారెడ్డి గారిని కానీ ఎవరిని కూడా తప్పుగా చేశారు అని చెప్పి ఎక్కడా చెప్పడం లేదు. వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చింది, వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చింది, వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చింది. సాక్షాత్తు సిబిఐ వాళ్ళు వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్ లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు, కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చలేదు? వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది. ఇంతకీ క్లీన్ చిట్ అంటే ఏంటి, ఛార్జ్ షీట్ అంటే ఏంటి? ఛార్జ్ షీట్ వేసిందనే విషయం ప్రజలందరూ ఒప్పుకుంటున్నారు. కాకపోతే అందులో కల్తీ జరగలేదు అంటున్నారు, దాంట్లో ఏ నేరం లేదంటున్నారు, అవి అసలు వైసీపీ వాళ్ళు తప్పే లేదంటున్నారు ఛార్జ్ షీట్లో అంటున్నారు. ఛార్జ్ షీట్ అంటే ఏంటి, క్లీన్ చిట్ అంటే ఏంటి? చిన్న ఉదాహరణ చూపిస్తానండి. ఏమండి, ఇదే ఛార్జ్ షీట్. ఛార్జ్ షీట్ అంటే తెలుగులో అభియోగ పత్రం లేదా నేరారోపణ పత్రం అని అర్థం. అంటే పలానా వ్యక్తి ఇగో ఈ నేరం చేశాడు, పలానా వ్యక్తి మీద ఈ నేరం ఆరోపించబడ్డది అని వేసే పత్రం అటండి. నేరం జరిగినట్లు భావించే కేసులో దర్యాప్తు పూర్తయిన తర్వాత పోలీసులు కోర్టుకు సమర్పించే తుది నివేదిక ఇది. ఇందులో నిందితులపై ఉన్న ఆరోపణలు, సేకరించిన ఆధారాలు మరియు సాక్ష్యాలు ఉంటాయి. అంటే ఆధారాలు, సాక్ష్యాలు ఉంటేనే ఈ ఛార్జ్ షీట్ అనేది వేస్తారు. నేరం జరిగినట్టు ఆధారాలు, సాక్ష్యాలు ఉంటే ఛార్జ్ షీట్ వేస్తారండి. ఏమండి, ఇక క్లీన్ చిట్ అంటే ఏంటి? ఇది క్లీన్ చిట్. క్లీన్ చిట్ అంటే తెలుగులో నిర్దోషత్వాన్ని ధృవీకరించడం, నిరపరాధిగా తేల్చడం లేదా నిందారోపణల నుంచి విముక్తి కల్పించడం అని అర్థం. ఒక వ్యక్తి లేదా సంస్థపై వచ్చిన అవినీతి, తప్పులు లేదా నేరారోపణలు ఎలాంటి నిజం లేదని దర్యాప్తు సంస్థలు లేదా అధికారులు అధికారికంగా ప్రకటించడాన్ని ఇది సూచిస్తుంది. ఏమంటే క్లీన్ చిట్ ఇచ్చారా లేకపోతే ఛార్జ్ షీట్ వేసారా? సింపుల్ లాజిక్ అండి ఇది. సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది నెల్లూరు కోర్టులో. ఛార్జ్ షీట్ అంటే ఏంటి? ఆధారాలు. నేరం జరిగిందనడానికి వాళ్ళకి ఆధారాలు దొరికే, ఆ ఆధారాలు పట్టుకెళ్ళి ఇది క్లీన్ చిట్ అని జనాలకి వాళ్ళు చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. 100, 1000 ఎన్ని యూట్యూబ్ ఛానల్స్కి వెళ్తే అన్ని యూట్యూబ్ ఛానల్స్ నుంచి మాకు ఛార్జ్ షీట్లో క్లీన్ చిట్ వచ్చింది. ఛార్జ్ షీట్లో క్లీన్ చిట్ రావడం ఏంటి? అయితే ఛార్జ్ షీట్ రావాలి లేదా క్లీన్ చిట్ రావాలి. ఛార్జ్ షీట్లో క్లీన్ చిట్ ఇచ్చారు మాకు అంటున్నారు. వాళ్ళు చేసే ప్రచారం అలా ఉంటుందండి, దాన్ని మనం ఏమనుకోవడానికి లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక చిన్న సబ్మిషన్ ఒకటి ఉందండి నా దగ్గర నుంచి. ఏంటంటే ఒకవేళ అందులో కొవ్వు ఉందా లేకపోతే కెమికల్స్ ఉన్నాయా, యాసిడ్స్ ఉన్నాయా, అన్నీ పక్కన పెడితే 250 కోట్ల రూపాయలు అయితే అందులో తారుమారు తక్రమారు జరిగింది అనేది అందరూ ఒప్పుకునే నిజం. ఇది వైసీపీ వాళ్ళు చేశారా లేకపోతే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ చేశారా, ఎవరు చేసినా కానీ 251 కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి సొమ్ము దొబ్బేశారంటాం అది వాస్తవం. ఇక ఫ్యాట్ ఉందా, అదే కొవ్వు ఉందా, ఇవి ఉందా, ఇవన్నీ పక్కన పెడదాం. కల్తీ జరిగింది, ఇక 250 కోట్లు. ఏమండి 68 లక్షల కల్తీ నెయ్యి వచ్చింది, అందులో 250 కోట్లు ఫ్రాడ్ జరిగిందని సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది దాని ఆధారాలతో సహా. ఏమండి అందులోనే ఛార్జ్ షీట్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు ఏమని, ఇక 234 కోట్ల 54 రూపాయలు సంథింగ్ అని ఛార్జ్ షీట్లో ఉన్న ఫామే. నేను ఆల్రెడీ మొన్న కూడా చూపించాను. ఓకేనండి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్వామివారి డబ్బు 250 కోట్లు, రఫ్గా 234 కోట్లు పోయి అనేది అది కన్ఫర్మ్. కొవ్వు కలిసిందా, కెమికల్స్ కలిసాయి అని కూడా పక్కన పెడదాం, డబ్బులు అయితే దొబ్బేయటం కన్ఫర్మ్. అయితే ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు, తిరుపతిలో ఇలాంటి ఆ డబ్బులు దొబ్బేయటం గట్రా ఏమైనా జరిగినప్పుడు జగన్ గారు ఒక టైప్ ఆఫ్ సెటిల్మెంట్ చేస్తారు. ఆయన స్టైల్ ఆఫ్ సెటిల్మెంట్ ఒకటి ఉంది. ఎవడన్నా దొంగతనం చేస్తే ఒరే దొంగతనం చేసాడని జైలుకి పంపించడం తెలుసు అందరికీ. కానీ జగన్ గారు అలాగే పిలిచి ఎంత ఇది అలగట్టు, ఇది మాకు ఏదో ఉంది సంథింగ్, ఓ సెటిల్మెంట్ ప్రాసెస్ ఉంది. ఆ సెటిల్మెంట్ ప్రాసెస్ ద్వారా ఆల్రెడీ జగన్ గారు గతంలో కూడా ఈ సెటిల్మెంట్ చేశారు. ఏంటంటే ఈ సెటిల్మెంటు 72,000కి 14 కోట్లు కట్టించాం కదా, ఇంకేముంది, వీలైతే మాకు అవార్డుకి ఇవ్వాలి, మాకు సాల్వ గిల్వ కప్పాలి, అదే కదా అంటాడు ఆయన. సరే పోనీ మీ దారిలోనే వద్దామండి. ఇప్పుడు మీరు 72,000కి 14 కోట్లు కట్టించారు అంటే ఎన్ని రెట్లు కట్టించారు ఒకసారి క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి. ఇదిగోండి 14 కోట్లు కట్టించారు. 14 కోట్లు డివైడెడ్ బై మీరు 72,000 చేయండి ఒకసారి. 1940 అంటే
అక్కడ జరిగిన దొంగతనానికి 1944 రెట్లు ఎక్కువ కట్టించని జగన్ గారు అన్నారు. సరే ఇక్కడ కూడా అలా కట్టించేయండి. ఇప్పుడు ఈ విషయంలో కూడా 250 కోట్లు అన్నారు కదా, 250 కోట్లని ఈ రేషియోతో ఒకసారి గుణకారం చేసి కట్టించేయండి అదే అమౌంట్. మీకు అలవాటే కదా, ఆ సెటిల్మెంట్లు మీరు చేస్తారు కదా. ఒకసారి చూద్దామా? 1944 ఇంటూ 250 కోట్లు కొట్టండి. 4,86,000 కోట్లు. మీ లెక్క ప్రకారం కట్టించాలంటే ఇప్పుడు సెటిల్మెంట్ చేసి 4,86,000 కోట్లు కట్టించాలటండి. ఒకవేళ దొబ్బేసిన వాళ్ళు ఒకవేళ టీటీడీ ఎంప్లాయీస్ అనుకుందాం, వాళ్ళతో కట్టించేయండి. లేదు పోనీ 4,86,000 కోట్లు వద్దు, ఓ 1,00,000 కోట్లు కట్టిస్తారా? సరే 1,00,000 కోట్లు కూడా వద్దు, ఓ 10,000 కోట్లు కట్టించేయండి టీటీడీకి. సరే 10,000 కోట్లు కూడా కట్టించరా? కనీసం ఈ 250 కోట్లని కనీసం 4 టైమ్స్ ఓ 1000 కోట్లైనా కట్టించండి. మీరు సెటిల్మెంట్లు చేస్తారు కదండి. ఆ 76,000కి ఏముంది, 14 కోట్లు కట్టించాం కదా అన్నారు కదా, మరి ఇక్కడ కూడా ఒక 1000 కోట్లు కట్టించండి కనీసం. మీరు ఆ 72,000కి 14 కోట్ల రేషియోలో వేస్తే ఇగో 4,86,000 కోట్లు కట్టించాలి మీరు. పోనీ అంతొద్దు, కనీసం ఓ 1000 కోట్లు ఎవడైతే దొబ్బేశాడో ఆడితో ముందు కట్టించండి, తర్వాత కేసు ఎలాగుంటే అలా చూద్దాం.